హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఫిల్మోరా గురించి చూద్దాం. సో ఫిల్మోరా సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో ఫిల్మోరా అని కనుక మీరు టైప్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫిల్మోరా గురించి చూద్దాం. సో ఫిల్మోరా అనేది మీరు 2 టైప్స్లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు, లేదంటే స్టార్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఇక్కడైనా మీరు ఫిల్మోరా అని టైప్ చేసినట్లయితే దీని ఐకాన్ అనేది వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసినా కూడా ఫిల్మోరా అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో నేను ఇక్కడ ఫస్ట్ డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంది కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. 2 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఒక విండో అనేది వస్తుంది. ఈ విండోలో మీకు ఈ సాఫ్ట్వేర్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది. అంటే మీ సిస్టంలో ఈ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కనుక అన్నీ ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ అనేది హ్యాంగ్ అవ్వకుండా, స్ట్రక్ అవ్వకుండా ప్రాపర్గా వర్క్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇచ్చింది కూడా చాలా తక్కువే, ఎందుకంటే ఇప్పట్లో మీరు 30,000 పే చేసుకుంటే చాలు ఈ కాన్ఫిగరేషన్స్తో మీకు ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ప్రాసెసర్, అంటే మీ ల్యాప్టాప్లో ఇంటెల్ i3 ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది, మినిమం రిక్వైర్మెంట్ అన్నట్టు. అదేవిధంగా ర్యామ్ అనేది 4GB ఉంటే సరిపోతుంది, లేదా మీకు 8GB ఉన్నట్లయితే 4K అదేవిధంగా HD వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా గ్రాఫిక్ కార్డ్ అనేది ఏముండాలి. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అంటే ఇంటెల్ HD గ్రాఫిక్స్ 5000 ఉండొచ్చు, లేదా దాని తర్వాత వచ్చిన ఏదైనా ఓకే. అదేవిధంగా NVIDIA అయితే ఇంకా బెటర్ ఉంటుంది, లేదా AMD అయినా కూడా ఓకే. సో ఇక్కడ AMDలో రేడియన్ R5 ఆర్ లేటర్ దాని తర్వాత వచ్చినట్టు. సో మినిమం గ్రాఫిక్ కార్డు 2GB అనేది ఉండాలి, లేదా 4GB ఉంటే ఇంకా బెస్ట్. దేనికంటే HD లేదా 4K వీడియోస్కి. సో ఇవి దీంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్. సో వీటిల్లో మీరు గ్రాఫిక్ కార్డు సపరేట్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా ల్యాప్టాప్తో పాటు ఇంటెల్ గ్రాఫిక్ అనేది ఎటు వస్తుంది, అది సరిపోతుంది. అదేవిధంగా ర్యామ్ అనేది 4GB ఇప్పుడు మినిమం ప్రతి ల్యాప్టాప్లో ఉంది. అదేవిధంగా i3 అనేది కూడా కామన్గా ఉంది కాబట్టి ప్రతి ల్యాప్టాప్లోనూ ఈ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ విండో అనేది ఇక్కడ లోడ్ అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ స్టెప్కి మనం ఇక్కడ వెళ్ళిపోయాం. సో ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అనేది ఉంది. అంటే ఇక్కడ మీరు ప్రీవియస్గా ఏదైనా ప్రాజెక్ట్స్ చేసింటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ లోడ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్గా నేమ్ మీద క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ని రీఎడిట్ చేసుకోవచ్చు, లేదా చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇటు సైడ్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కొత్తది క్రియేట్ చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ మీ సిస్టంలో ఉంది అనుకుంటే ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వన్ స్క్రీన్ రేషియో అనేది మీరు పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అడుగుతాను చూడండి, సెలెక్ట్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో అనేది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే 16:9 తీసుకోవాలి. సో 16:9 తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. సో దీన్ని పిక్ చేసుకున్న తర్వాత మీరు న్యూ ప్రాజెక్ట్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు సాఫ్ట్వేర్లోకి అనేది ఎంటర్ అయిపోతారు. సో ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్. అయితే ఈ ఏరియాలో మీరు క్లిక్ చేయడం ద్వారా వీడియో క్లిప్స్ కానీ, లేదా ఇమేజెస్ కానీ, లేదా ఆడియో ఫైల్స్ కానీ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అలా ఇంపోర్ట్ చేయాలంటే ఈ ఏరియాలో మీరు 2 టైమ్స్ క్లిక్ చేయాలి. సో చూడండి ఇలాగా. సో ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇలాగ ఒక న్యూ విండో అయితే వస్తుంది. ఈ విండోలో మీరు డైరెక్ట్గా మీ ఫైల్స్ ఇక్కడ మీకు కనపడినట్లయితే వాటిని పిక్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ అయిపోతాయి. లేదంటే మీరు ఏ ఫోల్డర్లో ఫైల్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక్కొక్క ఫైలే ఇంపోర్ట్ చేసుకున్నా, లేదా అన్ని ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చునా అంటే మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఒకటే ఇంపోర్ట్ అవుతుంది, లేదా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. సో అక్కడ ఏదర్ ఇమేజెస్ ఉన్నాయి, లేకపోతే వీడియోస్ ఉన్నాయి, లేదా ఆడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇంట్రో అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇంట్రోని ఇలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇలాగ ఒక విండో వస్తుంది. సో దీంట్లో మీకు ఏ రేషియో కావాలంటే దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ 1920x1080 అనేది ఉంది. సో ఇక్కడ 30 frames per second ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే సేమ్ రేషియోనే, కానీ 25 frames ఉంది. మీకు ఏది కావాలి? సో ఇక్కడ నాకు ఈ ఫస్ట్ వన్ కావాలి, మీరు ఇదే చూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ప్లే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇలాగ మీ వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు. సో
అదేవిధంగా దీని కంటిన్యూషన్గా మీ వీడియో అనేది రావాలి అనుకుంటే సో వీడియోని కూడా ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ డ్రాగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలాగా మీరు ప్లేస్ చేయకండి. ప్లేస్ చేస్తే మీ వీడియో కొంచెం పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ప్లేస్ చేసి తర్వాత ఈ 2 వీడియోస్ని ఇలాగ డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడేం బాగలేదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగ డ్రాగ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్లే చేసి చూద్దాం. అయితే నేను ఇంట్రో ఎండింగ్ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇంట్రోకి అయితే ఆడియో ఉంది, కానీ ఇక్కడ వీడియోకి అయితే ఆడియో లేదు. మీ వీడియోస్కి ఆడియో ఉంటే డైరెక్ట్గా ప్లే అయిపోతుంది. ఒక లేదు అంటే ఆడియో సపరేట్గా రికార్డ్ చేశాను, దాన్ని దీనికి అటాచ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఆడియోను కూడా ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాల్సింది. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది, రిలీజ్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో అదేవిధంగా ఇలాగ మీరు ఆడియోని అయితే ప్లేస్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఆడియో అదేవిధంగా వీడియో కరెక్ట్గా సింక్ అయ్యేటట్లు మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆడియో లెవెల్స్ బాగా తక్కువలో ఉన్నాయి, సో ఇక్కడ ఆడియో అనేది చాలా తక్కువ వాయిస్లో వస్తుంది, ఎక్కువ వాయిస్లోకి రావాలి అనుకుంటే మీరు ఈ ఆడియో మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే అడ్జస్ట్ ఆడియో మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ అడ్జస్ట్ ఆడియో మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీ ఆడియోకి సంబంధించి లెవెల్స్ అనేవి పెంచవచ్చు. సో ఇక్కడ చూడండి 6 దగ్గర పెడితే కొంచెం బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే 6 దగ్గర పెడితేనే మ్యాక్సిమం వాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఎక్కువ టోన్లో అయితే వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్ట్రా సౌండ్స్ అవన్నీ ఉన్నాయనుకుంటే, నాయిస్ ఉన్నది అనుకుంటే సో మీరు నాయిస్ కూడా రిమూవ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. సో నాయిస్ అనేది ఎంతలో పోవాలి అనేది ఇక్కడ 3 స్టేజెస్ ఇచ్చాడు. సో వీక్, మిడిల్, స్ట్రాంగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్ కొంచెం తక్కువలోనే వస్తుంది, కానీ డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసి చూడండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై. ఓకే, మీ వాయిస్ క్లియర్గా ఉంది, నాయిస్ పోయింది అనుకుంటే పర్లేదు, ఒకవేళ పోలేదు అనుకుంటే మీరు స్ట్రాంగ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మ్యాక్సిమం మీరు మిడ్లోనే సెట్ చేసుకోండి. సో అదేవిధంగా వాయిస్ కొన్నిసార్లు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేయడం ద్వారా కూడా నాయిస్ అనేది వేసి వాయిస్ అనేది ఒకే ఫ్లోలో అనేది వస్తుంది, ఎక్కువ తక్కువ అలాగా రాకుండా, అంటే లో టోన్ హై టోన్లో రాకుండా సో కంటిన్యూగా ఒకే టోన్లో అనేది వస్తుంది అన్నట్టు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా ఇక్కడ కస్టమ్లో ఇది సెట్ చేయడం ద్వారా మనకి వాయిస్ అనేది ఇంకా కొంచెం బెటర్గా అనేది వచ్చింది. సో ఇలా మీరు ఈజీగా వాయిస్ని సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా నాయిస్ని రిమూవ్ చేయొచ్చు కూడా. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాము అనుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు దీన్ని రీసెట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కంప్లీట్గా మీరు. సో దీన్ని మొత్తం ఎడిట్ చేసిన తర్వాత అయినా సరే ఆ వాయిస్ మీద రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ మీరు అడ్జస్ట్ ఆడియో మీద క్లిక్ చేసి రీసెట్ కొట్టేస్తే ఒరిజినల్ ఎలా ఉందో అలాగ వచ్చేస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ మీరు మీ వీడియోస్ని ట్రిమ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ట్రిమ్ అవుతుంది. కానీ ఏది ట్రిమ్ అవుతుంది అంటే ఏది మీరు సెలెక్ట్ చేసింటే అది. సో ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసాం కాబట్టి ఆడియో ఒక్కటే ట్రిమ్ అయింటే చూడండి, ఇక్కడ ఆడియో మాత్రమే ట్రిమ్ అయింది. సో అలా కాకుండా మీకు ఆడియో వీడియో రెండు ఒకేసారి ట్రిమ్ అవ్వాలి అంటే సో కంట్రోల్ పెట్టుకొని రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి, అప్పుడు మీకు రెండు కూడా ఒకేసారి ట్రిమ్ అయిపోతాయి. సో అలా కాకుండా నాకు వీడియో మాత్రమే ట్రిమ్ అవ్వాలంటే వీడియో సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ మీద కొడతాం, లేదా ఆడియో మాత్రమే ట్రిమ్ అవ్వాలంటే ఆడియో మాత్రమే సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ అని కొడతాం. సో ప్రాపర్గా ట్రిమ్ అవ్వట్లేదు. సో వాయిస్లో 1-2 వర్డ్స్ మనకి సో మిస్ అవుతున్నాయి, అవి కూడా రిమూవ్ చేయాలనుకుంటే జూమ్ చేసుకోవాలి మీరు. అంటే ఇక్కడ టైం లైన్ ఎక్కువ జూమ్ చేసుకున్నట్లయితే సో కరెక్ట్గా మీరు ఎక్కడ ట్రిమ్ చేయాలనుకుంటే అక్కడ ట్రిమ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సో చూడండి ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే టైం లైన్ అనేది బాగా జూమ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఒక వర్డ్ దగ్గర మీరు ట్రిమ్ చేయొచ్చు. ఇక్కడ వర్డ్ అంటే ఫ్రేమ్ అని కూడా అనొచ్చు. మీరు చెప్పే వర్డ్స్లోంచి పర్టికులర్ వర్డ్ దగ్గర నుంచి రిమూవ్ అంటే అది మీరు రిమూవ్ చేయొచ్చు, లేదా ఫ్రేమ్ దగ్గర ఎగ్జాక్ట్గా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేసినట్లయితే జూమ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ కాకుండా టైం లైన్లో సో ఇక్కడ టైం లైన్ మీదకి వెళ్ళేసి ఇలాగ డ్రాగ్ చేసినా కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగ మీరు టైం లైన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీ వీడియోస్ని ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీరు సేమ్ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలన్నా లేదా సపరేట్గా వేరే ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ ఫైల్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మళ్ళీ సాఫ్ట్వేర్లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నాయి, ప్రీవియస్గానే ఉంటాయి. సో ప్రీవియస్గా నీటి ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఫోల్డర్ 6 అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే 6 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది ఫోల్డర్. సో ఫోల్డర్ 3 అనే దాంట్లో 6 ఫైల్స్ ఉన్నాయి. సో ఇలాగే మీరు
నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటూ ఆ ఫోల్డర్స్లో మీరు సేమ్ ఫైల్స్ కానీ డిఫరెంట్ ఫైల్స్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ టైం లైన్లో ఉన్న కంటెంట్ని మీరు ప్లే చేసుకొని చూసుకోవాలి అంటే ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోలో ఆటోకాడ్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆటోకాడ్ అనేది సో ఇలాగ మీరు ప్లే చేసి చూడొచ్చు. సో ఇలా కాదు, ఒక్క ఫ్రేమ్ ముందుకి పోవాలి లేదా ఒక్క ఫ్రేమ్ అనేది వెనక్కి రావాలి అనుకుంటే ఇక్కడ 2 arrows మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అయితే 1 frame పోతుంది ఇలాగా. సో అదే బ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఫ్రేమ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలాగా మీరు ఈ 2 arrows యూజ్ చేసి ఒక్కొక్క ఫ్రేమ్ ముందుకి లేదా వెనక్కి అనేది వెళ్తూ మనం వీడియోస్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఈజీగా. సో వీడియోస్లో ఒక వర్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఈ ప్రివ్యూని మీరు ఫుల్ స్క్రీన్లో చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇలాగ ఫుల్ స్క్రీన్లో చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇలాగ మినిమైజ్ అయిపోతుంది అన్నట్టు. సో అదేవిధంగా మీరు ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఎడిట్ చేయాలన్నా లేదా మూవ్ చేయాలన్నా పాసిబుల్ అయితే అవ్వదు, ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో ఉండగా మనం ప్రివ్యూ మాత్రమే చూడొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మీరు స్టాప్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీరు ప్లే చేసుకుని అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రివ్యూకి సంబంధించి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో స్టార్టింగ్లో ఏదైతే మనం 16:9 అనేది ఇచ్చామో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఇక్కడ రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదేంటంటే ప్లేబ్యాక్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలి, అదేవిధంగా ఇక్కడ జూమ్ లెవెల్స్ ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తాయి. సో అయితే వీటిని దేన్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇలాగే ఉంచేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే స్నాప్ షాట్. సో ఇక్కడ స్నాప్ షాట్ అనే దాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ప్రజెంట్ ఇక్కడ చూపించే ఫ్రేమ్ అనేది మనం సపరేట్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసేయచ్చు. సో చూడండి, ఇక్కడ స్నాప్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని మళ్ళీ మనం ఇంకో దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు, ఎక్కడ కావాలంటే అక్కడ. సో చూడండి, ఇక్కడ పెద్దదిగా వచ్చింది. సో ఇది చిన్నదా అంటే ఇలాగ పిక్ చేసుకొని ఇలాగ అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ లోయర్ థ్రెడ్స్ అనేది ఎలాగా యాడ్ చేయాలి అంటే, సో లోయర్ థ్రెడ్ ని ఫస్ట్ ఈ టైం లైన్ లోకి అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ టైం లైన్ లోకి యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ లైన్ ని కొంచెం అడ్జస్ట్ చేసినట్లయితే మీ లోయర్ థ్రెడ్ అనేది ప్రాపర్ గా కనపడుతుంది. సో ఇలాగ చూపించిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ స్క్రీన్ మీద ఇలా క్లిక్ చేసినట్లయితే టోటల్ గా దీని ఫ్రేమ్ అనేది చూపించేస్తుంది. దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఎటు సైడ్ ప్లేస్ చేసుకుంటే అటు సైడ్కి ఇలాగ అడ్జస్ట్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ పైన ఆప్షన్ యూజ్ చేసుకొని రొటేట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో లేదా అలాగే ఉంచేసేయచ్చు కూడా. సో అయితే ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేయాలి ఇప్పుడు. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఆ లోయర్ థ్రెడ్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ గ్రీన్ స్క్రీన్ అయితే పోతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది లైట్ గా వైట్ కలర్ లో కనపడుతుంది. సో ఇక్కడ ఈ వైట్ కలర్ పోవాలి అంటే మనం చేంజ్ చేయాల్సిన టోలరెన్స్. సో ఇక్కడ టోలరెన్స్ దగ్గర క్లిక్ చేసి ఇది 50 ఉంది కదా, 60 కానీ 70 కానీ తీసుకోండి. 60 అయితే బెస్ట్, నేను 60 తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ వైట్ కలర్ అనేది పోయింది. సో లేదా ప్రీవియస్ గానే ఉన్నట్టే ఉండాలి అంటే ఇక్కడ మీరు రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, 50లోకి వెళ్ళిపోతుంది. బట్ నాకు 60 ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 60 అని తీసుకొని ఎంటర్ ప్రెస్ చేసిన వైట్ కలర్ అయితే పోయింది. లేదా మీరు 70 తీసుకుంటే 70 తీసుకోవచ్చు, లేదా 80 తీసుకుంటే 80 కూడా తీసుకోవచ్చు. బట్ 60 కన్నా ఎక్కువ ఎంత తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. కాబట్టి నేను ఇక్కడ 60 తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత మీరు ఓకే అనేది క్లిక్ చేసినట్లయితే చూడండి, గ్రీన్ స్క్రీన్ అయితే పోయింది కంప్లీట్ గా. సో నెక్స్ట్ దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ స్టూడెంట్స్ అయినా, మెకానికల్ స్టూడెంట్స్ అయినా, లేదంటే సో చూసారు కదా ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అన్నట్టు. సో ఇదే విధంగా మీరు మీ ఇమేజెస్ ని లేదా లోగోస్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ టైం లైన్ ని సెట్ చేసుకొని సో దీని మీద రైట్ క్లిక్ చేసినట్లయితే గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి కూడా రిమూవ్ చేసేయచ్చు గ్రీన్ స్క్రీన్. దేనికైనా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఆ పర్టికులర్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఆ ఫైల్ డిలీట్ చేయాలంటే ఇలాగ రైట్ క్లిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేసినట్లయితే డిలీట్ అయిపోతుంది ఈజీగా. సో ఇలాగ మీరు ఫైల్స్ ని టైం లైన్ లోకి ఇంపోర్ట్ చేసుకొని రీసైజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ ఈ పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వీటి గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మీడియా. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంపోర్ట్ చేసే ఏ ఫైల్ అయినా సరే ఇక్కడ ఈ మీడియాలోనే ఉంటుంది.
సో నెక్స్ట్ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆడియో ఫైల్స్ అనేవి మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే ఫస్ట్ మీరు ప్రివ్యూ చూసుకోవాలంటే ఆ ఫైల్ మీద సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రివ్యూలో చూపించేస్తుంది. తర్వాత మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇక్కడ ప్లస్ బటన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో నేను ఇక్కడ బీప్ సౌండ్ అయితే ప్లే చేస్తాను చూడండి. సో ఇలాగ బీప్ సౌండ్ అనేది మనం ముందుగానే ప్రివ్యూ అనేది చూసాం. సో ఇది బాగుంది అనుకుంటే మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ ఈ టైం లైన్లో సెట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం ఎక్కడ కంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇలాగా. సో లేదు అని మీరు ఇక్కడ ప్లస్ బటన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఉండే ఆడియో మీద ఈ సౌండ్ అయితే ప్లేస్ అయిపోతుంది కొన్నిసార్లు. సో అది మనకి ప్రాబ్లం అయితే అవుతుంది కదా. సో కాబట్టి మీరు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటేనే బెస్ట్. సో నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్లయితే మొత్తం కేటగిరీస్లో మనకి సౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయా కేటగిరీస్లోకి వెళ్ళి మీకు ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ కేటగిరీస్లోకి మీ ఫైల్స్ను కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. లేదా ఓవరాల్గా నాకు కేటగిరీస్ ఏమొద్దు, డైరెక్ట్గా ఓవరాల్గా మొత్తం ఒకేసారి చూడాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం చూడండి, మొత్తం ఇక్కడే ఒకే దగ్గర ఉంటాయి. సో వీటిలోంచి మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇలా కాదు నాకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ కావాలి ఫిల్మోరా సైట్స్ నుంచి అనుకుంటే ఇక్కడ మీరు మోర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు వాళ్ళ సైట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఎఫెక్ట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైటిల్స్. సో ఇక్కడ టైటిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ చాలా స్టైల్స్ లో మీకు టైటిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైటిల్స్ అంటే ఓన్లీ నార్మల్ టైటిల్స్ ఒకటే కాదు, ఇటు సైడ్ చూసినట్లయితే టైటిల్స్ ఇచ్చారు, ఓపెనర్స్ ఇచ్చారు, లోయర్ థ్రెడ్స్ ఇచ్చారు, సబ్ టైటిల్స్ ఇచ్చారు, అదే విధంగా ఎండ్ క్రెడిట్స్ కూడా ఇచ్చారు అన్నట్టు. సో వీటిలోంచి మీకు ఏ కేటగిరీ అంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఆ కేటగిరీలో ఉన్న స్టైల్స్ ని మీరు పిక్ చేసుకుని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా మీరు క్లిక్ చేయకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుని సపరేట్ ట్రాక్ లో ప్లేస్ చేయండి. ఆల్రెడీ అయితే వీడియో ఉన్నప్పుడు ఆ వీడియో మీద ప్లేస్ చేయకుండా సపరేట్ ట్రాక్ లో ప్లేస్ చేసినట్లయితే ప్రాపర్ గా వస్తుంది. సో అయితే ఇక్కడ ఉండే టైటిల్స్ ని మనం ఎలా ఎడిట్ చేయాలి. సో చూడండి ఇక్కడ నేను దీన్ని కొంచెం బ్యాక్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే టైటిల్ హియర్ అనేది ఉంది. బట్ టైటిల్ హియర్ దగ్గర మన నేమ్ రావాలి, మన ఛానల్ నేమ్ రావాలి, లేదా మనం ఏ నేమ్ అనుకున్నామో ఆ నేమ్ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సో ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో 2 times క్లిక్ చేశారు అంటే సో ఇలాగ ఒక న్యూ విండో వస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు ఆ లోయర్ థ్రెడ్ సంబంధించి లేదా ఆ టైటిల్ సంబంధించి కంప్లీట్ ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు ఆ టైటిల్ అనేది డిఫరెంట్ కలర్లో గ్లోగా ఉండాలి అనుకుంటే ఇది మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా టెక్స్ట్ స్టైల్స్ అన్నట్టు వీటిలోంచి ఏది పిక్ చేసుకుంటే అది ఇక్కడ అప్లై అయిపోతుంది. సో చూడండి అప్లై అయిపోయింది. సో అదే విధంగా మీరు టైటిల్ ఏముండాలనుకుంటే అది ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ లోరా సాఫ్ట్వేర్స్ కాబట్టి నేను ఇక్కడ LORASOFTWARES లోరా సాఫ్ట్వేర్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే నేమ్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో అదే విధంగా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ టెక్స్ట్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇలా 12 అని క్లిక్ చేస్తే సో చూడండి 12 సైజ్లోకి వచ్చింది. లేదా మీరు ప్రీవియస్గా ఉన్నట్టే సేమ్ సైజ్లో ఉండాలనుకుంటే ఆ సైజులో అలా ఉంచేసేయచ్చు, టైప్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ. సో నేను ఇక్కడ 57 అని ఇచ్చాను. సో 57 సైజ్లోకి వచ్చింది. లేదా ఇంకా తక్కువ ఉండాలనుకుంటే ఆ తక్కువ సైజ్ మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఈ టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చాలి అంటే ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇక్కడనే మొత్తం టెక్స్ట్కి ఒకటే ఫాంట్ స్టైల్ కాదు, 2 డిఫరెంట్ స్టైల్స్ ఉండాలి అనుకుంటే మీకు ఏ టెక్స్ట్కి అక్కడ ఫాంట్ స్టైల్ చేంజ్ అవ్వాలో ఆ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని కూడా ఈ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మీరు బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మీరు ఇంకా ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు టెక్స్ట్ కొత్తగా క్రియేట్ చేసేదానికి ఇక్కడ వచ్చేసి యాడ్ టెక్స్ట్ బాక్స్ అనేది ఉంది. సో ఇక్కడ యాడ్ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి సో టెక్స్ట్ అనేది మీరు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డెలీట్ కూడా చేసేయచ్చు. అలా డెలీట్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసుకొని డెలీట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో అదే విధంగా మీరు ఇక్కడ ఏదన్నా ఎక్స్ట్రా షేప్స్ అనేది ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ షేప్స్ వస్తాయి, లేదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని కూడా మీరు టెక్స్ట్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా మీరు ఈ టెక్స్ట్ కి యానిమేషన్ అప్లై చేయాలన్నా కూడా ఇక్కడ మీరు యానిమేషన్ మీద క్లిక్ చేసి మీరు ఆ స్టైల్ అనేది పిక్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలాగ అప్లై అయిపోద్ది. సో ఇలాగే మీరు అన్ని సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓకే మీద కానీ క్లిక్ చేసినట్లయితే అక్కడ అప్లై చేసిన సెట్టింగ్స్ అన్ని కూడా అప్లై అయిపోతాయి. తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తాయి. సో చూడండి ఇప్పుడు దీన్ని నేను ప్లే చేస్తాను. అదే విధంగా దీన్ని అయితే మెయిన్ గా ఆటోక్యాడ్. సో అక్కడ నేను ఏమైతే చేంజెస్ చేసినో ఆ చేంజెస్ అన్ని కూడా వచ్చాయి విత్ యానిమేషన్ తో సహా ఇక్కడ అప్లై అవడం అయితే జరిగింది. సో ఇలా మీరు టైటిల్స్ అయితే
యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియోకి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కేటగిరీస్లో కూడా మీకు చూపించడం జరుగుతుంది. అవి మీరు 3Dలో అంటే 3D అనే దాన్ని పిక్ చేసుకోవచ్చు. లేదంటే అంటే ఇక్కడ మీకు వ్రాప్ కంటే వ్రాప్, స్పీడ్ బ్లర్ గా అంటే స్పీడ్ బ్లర్ అనేది, ఇలాగే ఇక్కడ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలోంచి మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలోకి వెళ్ళి మీకు ఏ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కావాలంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. అయితే దీన్ని అప్లై చేసే ముందుగా మీరు ప్రివ్యూ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని అప్లై చేయండి. సో దీన్ని అప్లై చేయాలంటే ఇలాగ డ్రాగ్ చేసి ఆల్రెడీ ఉన్న వీడియోకి దీన్ని మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సపరేట్ గా ప్లేస్ చేస్తే అవ్వదు. సో మీరు ఇక్కడ ఆల్రెడీ టైం లైన్ లో ప్లేస్ చేస్తున్న వీడియోకి సో దీన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను దీన్ని లింక్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను. అదేవిధంగా దీన్ని అయితే మెయిన్ గా ఆటో క్యాడ్ అనేది దేనికోసం, సో చూసారు కదా ఇది ఎలాగ ప్లే అయింది అనేది. సో ఇలాగే మీరు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే వీడియోస్ కి యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇంకొక దాన్ని అప్లై చేస్తాను. ఇక్కడ ఈ వీడియోని కట్ చేశాను, మళ్ళీ ఇక్కడ కూడా కట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్పీడ్ బ్లర్ అనే దాన్ని పిక్ చేసుకొని సో ఇక్కడ స్పీడ్ బ్లర్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇట్ సైడ్ అప్లై చేశాను. సో సెకండ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్లే చేసినట్లయితే, సో డ్రాఫ్టింగ్ అంటే 2D డ్రాయింగ్స్ డ్రా చేయడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఆటో క్యాడ్. మెయిన్ గా 2D డిజైన్. సో చూసారు కదా ఇక్కడ అసలు ఎలాగ అప్లై అయింది అనేది. సో ఇంత బాగా మనం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అదే విధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఎఫెక్ట్స్. సో ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. వీటికి కూడా కేటగిరీస్ అయితే ఇచ్చారు. మీరు వీటిలోంచి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అనే దాన్ని డైరెక్ట్ గా పిక్ చేసుకుని ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలాగ ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేసిన తర్వాత దీన్ని కొంచెం బ్యాక్ తీసుకొచ్చి ఇప్పుడు నేను ప్లే చేస్తాను. చూడండి, సాఫ్ట్వేర్ ఆటో క్యాడ్ మెయిన్ గా 2D డిజైన్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా ఇది అసలు ఎలాగ చూపిస్తా అనేది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎఫెక్ట్ ఇవ్వడం వలన ఇది ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ లో చూపించడం జరుగుతుంది. సో ఇలా కాదు నాకు వేరేది ఏదైనా కావాలి అంటే సో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్యాన్వాస్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఈ టైంలో కొంచెం అడ్జస్ట్ చేసి ప్లే చేస్తాను. చూడండి, ఇటే ఉంటాయి అంటే 2D 3D ఐసోమెట్రిక్ అనే టైప్స్. సో చూసారు కదా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది ఎలాగ చూపిస్తా అనేది. సో ఇలాగ మనం ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లేదా ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేది సపరేట్ గా ఒక ట్రాక్ లో ప్లేస్ చేస్తే పర్ఫెక్ట్ గా ప్లేస్ అయితే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్స్. ఇక్కడ మీరు ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వీటిల్లో ఏది కావాలంటే దాని మీద ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసి సపరేట్ ట్రాక్ లో మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మీరు ప్లే చేసి చూసి డ్రాఫ్టింగ్ పర్పస్ మీద. సో డ్రాఫ్టింగ్ అంటే 2D డ్రాయింగ్స్. సో ఇలాగా పర్టికులర్ ఎలిమెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇవే కాదు, మీకు ఇక్కడ చూసినట్లయితే కేటగిరీస్ లో లవ్, జర్నీ, షేప్స్, హ్యాండ్ డ్రాన్, బ్యాడ్జెస్, ట్యూటోరియల్స్, ఈ కేటగిరీస్ అన్నిటికి సంబంధించి చాలా ఎలిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ లో ఏది కావాలంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు షేప్స్ కావాలంటే షేప్ అనే దాన్ని మీద క్లిక్ చేస్తే చూడండి ఇలాగ వచ్చాయి. సో వీటిలో మీకు ఏది కావాలంటే అది ఇలాగ డ్రాగ్ చేసి ఇలాగ ట్రాక్ లో ప్లేస్ చేసి చూసుకోవచ్చు. దీన్ని యూజ్ చేస్తారు. అదే విధంగా సో చూసారు కదా ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు ట్యూటోరియల్స్ చేసే వాళ్ళైతే ఇక్కడ ట్యూటోరియల్స్ సంబంధించి కూడా కొన్ని పర్టికులర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎలిమెంట్ కావాలి అనుకుందాం. దీన్ని ఇలాగ డ్రాగ్ చేసి ఇలాగ ట్రాక్ లో ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసిన తర్వాత ఇలాగ సెట్ చేసుకొని ఈ స్క్రీన్ లో పర్టికులర్ యారో మీద క్లిక్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర ఇలాగ సెట్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్ప్లిట్ స్క్రీన్. సో ఇక్కడ చూసినట్లయితే ఒక స్క్రీన్ ని మల్టిపుల్ పార్ట్స్ గా అయితే ఇక్కడ సపరేట్ చేసి ఆ డిజైన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో అయితే వీటిల్లో మీకు ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అయితే వీటి వల్ల యూజ్ ఏంటంటే ఒకే స్క్రీన్లో మల్టిపుల్ వీడియోస్ అనేవి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఒకేసారి అవన్నీ కూడా ప్లే అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ ఛానల్స్ కనుక చూసినట్లయితే న్యూస్ ఛానల్స్ కూడా సో కొన్ని డిబేట్స్ అయి పెట్టినప్పుడు ఆ డిబేట్స్లో ఇలాంటి స్క్రీన్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంటుంది. సో ఒక సైడ్ ఏమో పర్టికులర్ యాంకర్ అయితే ఉంటాడు. సో ఇంకో సైడ్ ఏదైతే సో ఆ డిబేట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు 4 మెంబర్స్ ఉంటే 4 యూజ్ చేస్తారు, లేదా 3 మెంబర్స్ ఉంటే 3 యూజ్ చేస్తారు, లేదా 2 మెంబర్స్ ఉంటే 2, లేదా ఒక్కడే ఉన్నప్పుడు సింగిల్ దే యూజ్ చేసుకుంటారు.
సో అలాగే మీరు కూడా వీడియోస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటే ఈ కొన్ని ఎఫెక్ట్స్ నుంచి ఏ ఎఫెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది స్ప్లిట్ స్క్రీన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా ఇంకొక లాస్ట్ పాయింట్, అది ఏంటంటే ఆల్రెడీ వీడియోకి యాడ్ అయిన ఆడియోని సపరేట్ చేయడం ఎలా. సో అలా సపరేట్ చేయడం కోసం నేను ఇక్కడ ఇంకొక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను సపరేట్ ట్రాక్లోకి. సో చూడండి, ఇక్కడ ఈ వీడియోకి అయితే ఆడియో అనేది యాడ్ అయ్యింది. సో అయితే ఈ పర్టికులర్ ఆడియోని సపరేట్ చేయాలి. సో అలా సపరేట్ చేయాలంటే ఈ వీడియో మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిటాచ్ ఆడియో అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆడియో అనేది సపరేట్ అయిపోయింది. సో ఎక్కడైపోయింది, ఇక్కడ సపరేట్గా వచ్చింది చూడండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ కంటెంట్ ఉంది కాబట్టి కింద సపరేట్గా వచ్చి ప్లేస్ అయిపోయింది. అందులోని ఇక్కడ ఆడియోకి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్లోనే వచ్చి ప్లేస్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలాగే మీరు వీడియోకి యాడ్ అయిన ఆడియోని సపరేట్ అయితే చేయొచ్చు. సో అదేవిధంగా మీకు ఇక్కడ అవసరం లేని ట్రాక్ని డిలీట్ చేయాలి అంటే ఆ ట్రాక్ ఇలాగ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ ట్రాక్ అనేది డిలీట్ అవ్వాలన్నా లేదా అనేది ఇక్కడ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ఉంది కాబట్టి. కంటెంట్ లేదంటే డైరెక్ట్గా డిలీట్ చేస్తుంది. నేను ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేశాను, డిలీట్ అయిపోయింది. సో అదేవిధంగా ట్రాక్ కాకుండా పర్టికులర్గా కంటెంట్ మీరు రిమూవ్ చేయాలంటే ఆ కంటెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే డిలీట్ అయిపోతుంది. సో ఇది కూడా కాదు, ఒక పర్టికులర్ ఎఫెక్ట్ నేను డిలీట్ చేయాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ అని కొట్టండి. సో ఇలాగ మీరు ఒక ఎఫెక్ట్ని లేదా ఒక ట్రాక్ని లేదా ఒక వీడియోని లేదా ఆడియోని డిలీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన వీడియోని ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, సో ఇక్కడ పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వీడియో అనే దాని మీద క్లిక్ చేయండి లేదా కంట్రోల్ ఈ కూడా ప్రెస్ చేయొచ్చు. నేను ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఒక విండో అయితే వస్తుంది. ఈ విండోలో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే లోకల్. సో ఇక్కడ లోకల్ అంటే మీరు సేవ్ చేసుకునేది ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో చూడండి, ఇక్కడ ఫార్మాట్ చూసినట్లయితే ఇక్కడ MP4 ఉంది, WMV ఉంది, అదేవిధంగా HEVC ఉంది. ఇవన్నీ చాలా ఫార్మాట్స్ ఇచ్చారు. వీటిల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ AVIకి సంబంధించింది కావాలంటే AVI పిక్ చేసుకోవాలి, లేదా MP4 కంటే MP4 అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ AVI అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేమ్ అనేది ఫస్ట్ టైప్ చేయాలి. సో నేమ్ మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. సో నేను ఇక్కడ లోరా సాఫ్ట్వేర్స్ అని ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ టు అనేది పాత్ అడుగుతుంది. సో పాత్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పాత్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఏ పాత్ లెగ్ అంటే ఆ పాత్ సెలెక్ట్ చేసుకొని లేదా కొత్తగా ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళి తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాత్ అని సెలెక్ట్ అయిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే రెజల్యూషన్. సో ఇక్కడ రెజల్యూషన్ సంబంధించి కానీ ఫ్రేమ్స్ సంబంధించి కానీ మీరు చేంజెస్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీ కూడా ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ క్వాలిటీలో కావాలన్నా, బెటర్ క్వాలిటీలో కావాలన్నా, గుడ్ క్వాలిటీలో కావాలన్నా అనేది మీరు చూస్ చేసుకొని, సో దాని తర్వాత ఇక్కడ మీకు ఫ్రేమ్స్, ఇక్కడ మెయిన్గా ఫ్రేమ్స్ మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాన్ని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకేదైనా చేంజెస్ చేయాలంటే ఆ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఓకే అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. బట్ మీరు మ్యాక్సిమం ఇక్కడ ఏది చేంజ్ చేసి చూడకండి. సో ఇక్కడ బెటర్ క్వాలిటీ పెట్టుకోండి, ఇక్కడ 30 frames per second అని పెట్టేసుకొని ఓకే అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో దీని తర్వాత మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు వీడియో అనేది రెండరింగ్ జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసాక ముందుగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డివైస్. సో డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఉండే డివైస్లో ఏ డివైస్లో కావాలంటే ఆ డివైస్ మీద క్లిక్ చేసి ఆ డివైస్ ఫార్మాట్లోకి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ సంబంధించి ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ మొత్తం ఇక్కడ మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఇది వెమో. సో దీంట్లోకైనా సరే మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక టైటిల్, డిస్క్రిప్షన్ అన్ని ఇవ్వచ్చు. అవి కాంటే DVD ఫార్మాట్ కాంటే సో DVD మీద క్లిక్ చేసి ఆ లేబుల్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ మనకి డివైస్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఒక లోకల్ అనే దాన్ని చూసుకుంటే సరిపోతుంది. సో లోకల్లో ఇవి మీరు సెటప్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రెండరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 0 to 100 వరకు జరుగుతుంది. ఇది కంప్లీట్ గా రెండర్ అనేది జరిగిన తర్వాత మీకు ఏదన్నా సౌండ్ చేసి రిమైండ్ చేయాలి అంటే ఇక్కడ మీరు సౌండ్ రిమైండర్ పెట్టుకోవచ్చు, లేదా షట్ డౌన్ అయిపోతే షట్ డౌన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం కాకూడదు అంటే సౌండ్ రాకూడదు, షట్ డౌన్ అవ్వకూడదు అంటే డూ నథింగ్ అనే దాన్ని పిక్ చేసుకోవచ్చు. సో ఫినిష్ అయిన తర్వాత ఇలాగ చూపిస్తుంది. మీరు ఒకవేళ ఈ రెండర్ అయిన వీడియోని డైరెక్ట్గా చూడాలంటే ఇక్కడ ఫైండ్ టార్గెట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే
సో ఇలాగ ఫోల్డర్ ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ప్లే చేసుకొని అది ప్రాపర్గా రెండర్ అయ్యిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇది చూసిన తర్వాతనే మీరు ఈ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసిన దాని మొత్తాన్ని కూడా సేవ్ చేసుకోవడమా, లేకపోతే సేవ్ చేసుకోకుండా కంప్లీట్గా సాఫ్ట్వేర్ క్లోజ్ చేయడమా చేయండి. సో ఇప్పుడు ఈ విండోని అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత సో ద లాస్ట్ వన్, ఫిలిమోరా యూజ్ చేసి వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి. సో ఇక్కడ రికార్డ్ దగ్గర ఇక్కడ ఒక యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ వన్, సో రికార్డ్ ఫ్రమ్ వెబ్ క్యామ్ యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రికార్డ్ పీసీ స్క్రీన్, సో పీసీ స్క్రీన్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ ఇలాగ క్లోజ్ అయ్యి సో ఇలాగ ఒక ప్యానల్ అయితే వస్తుంది. సో దీంట్లో మీకు ఫుల్ స్క్రీన్ కావాలన్నా, సో లేకపోతే కస్టమ్ స్క్రీన్ కావాలన్నా, లేకపోతే టార్గెట్ విండో, ఒక పర్టికులర్ టార్గెట్ విండో కావాలన్నా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు క్లిక్ చేసే క్లిక్స్ కానీ, లేకపోతే ఇక్కడ టైప్ చేసేది ఏదన్నా మీకు సౌండ్స్తో రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ ఈ సౌండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ వస్తుంది ట్రాక్. సో ఇక్కడ వస్తుంది కదా, సో ఇలాగ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ సౌండ్స్ రావాలంటే దీన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా రికార్డ్ చేసేటప్పుడు ఆడియోతో మీరు రికార్డ్ చేయాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆన్ చేసినట్లయితే మీరు చెప్పే ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆడియో. సో అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకొన్ని సెటప్స్ అయితే మీరు చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీరు రికార్డ్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఈ లొకేషన్లో సేవ్ అవుతాయి. సో అదేవిధంగా ఫ్రేమ్స్ అనేవి మీకు రికార్డ్ చేసేటప్పుడు ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది రికార్డ్ అవ్వాలి, సో అదేవిధంగా క్వాలిటీ ఎలా ఉండాలి. సో అదేవిధంగా మీకు రికార్డ్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా 23 minutes తర్వాత ఈ రికార్డ్ స్టాప్ అవ్వాలి అంటే 23 minutes ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కర్సర్కి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అనేది ఇవ్వచ్చు. అలాగే మీరు వీడియో రికార్డ్ చేయాలన్నా పాస్ చేయాలన్నా ఇక్కడ ఉన్న ఫంక్షన్ కీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత షార్ట్ కట్ ఫంక్షన్కి F9 ప్రెస్ చేసినట్లయితే వీడియో రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇలాగ మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. స్టాప్ అయిపోయిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయేసి ఇక్కడ వీడియో అయితే చూపిస్తుంది, దాన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూవర్స్, ఈ విధంగా మీరు ఫిలిమోరాని యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, వీడియోస్కి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.